విస్తరించడం సగంలో ఉంది. అక్కడ ఇది కావాలి కానీ ఇది మీద పెద్ద చెరువు మీకు గవర్నమెంట్ వర్కులకు పడుతున్నారు అన్నాడు. గవర్నమెంట్ వర్కులు ఎక్కడ కానీ వాడుతున్నారు, మొత్తం అమ్ముకుంటున్నారు. 3,000, 4,000 అమ్ముకుంటున్నారు. ఎక్కడ చెప్పండి వర్కులు ఇన్ని చేసి ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ ఎక్కడ జరుగుతుంది మాకు చూపిండి. ఇన్ని చేసి ఇది ఉన్నాయి కదా వర్కులు ఎరడా సిమెంట్ వర్క్ జరుగుతుందా లేదంటే ఏ వర్క్ జరుగుతుంది? ఇన్ని చేసి వీరికి పర్మిషన్ ఏమిది అది లెక్కలు అవి చూపింది. పర్మిషన్ వీళ్ళ దగ్గర పర్మిషన్ అని అంటా ఉన్నారు. తోలుకొని పోతా ఉన్నావు ఒక రోజుకు 100 లోడ్లు పోతా ఉన్నది. అంటే దీన్ని అడిగేవాడు ఎవడు లేడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? సంవత్సరం 2 ఏళ్ళు ఇంకా జరుగుతానే ఉంది. దీన్ని ఎవరు అడగల. అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. నీళ్లు లేకుండా చేసేస్తున్నారు, ఇసుక దొరుకుపోతున్నారు. మేము దేశాల మీద కూలి పోతున్నాము. ఆ నీళ్లు కానీ మాకుంటే మేము బాగా బతుక్కుంటాం. పేద సాధము వచ్చి ఇసుకంతా దోరేస్తున్నారు. చెరువుకు నీళ్ళు లేకంటే మేము ఎట్ట బతకాల పేదలము. ఆవులు మెప్పుకున్నాను కూడా జాగాలేదు, నీళ్ళు తాగాలంటే కూడా జాగాలేదు. ఏరుకోవాలి కొత్తగా ఆడుకోండి నీళ్ళు లేవు. మేము సస్తాన్నాము, అందరూ సస్తాన్నాం నీళ్ళు లేక. మేము సస్తాన్నాం నీళ్ళు లేక. ఇసుకంతా దొరకబోతున్నారు. పేదలు మెట్ట బతికేది గోవతి నీళ్ళు పోతున్నాము, దండిపాలు మళ్ళీ కూలి పోతున్నాము. ఆ చెరువులో నీళ్లు ఉంటాయి కదా మేము బతకాల్సిన పేదలము. ఈ బాగా చేస్తున్నారు, ఇసుకంతా దొరకబోతున్నారు. ఒక రీతికి మాట్లాడితే ఏం మాట్లాడేది? రోజు దోలేస్తున్నారు. దినానికి 50 పోతున్నాయి. 100 కూడా దొరకబోతున్నారు. అడిగారు ఎవరు లేరు. ఈ చెరువు అడిగలేరు. పుంగనూరు మున్సిపాలిటీ మేలపట్ల చెరువు విస్తీర్ణం వచ్చి 155 ఎకరాలు. 155 ఎకరాలు ఉంది. అందులో వచ్చేసి గత 6 నెలలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. ఈ విషయం అయ్యి కలెక్టర్ గారికి అర్జీ 2/5/2022 తారీఖు కలెక్టర్ గారికి అర్జీ సమర్పించినాము. చెరువు ఆక్రమణ గురించి, ఇసుక గురించి మొత్తం అంతా అర్జీ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఆఫీసర్ కలెక్టర్ గారు స్పందించలేదు. ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ఎండిఓ గారికి ఇచ్చినాము. ఆయన పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు ఎండిఓ ఆఫీస్ లెటర్ చూపిస్తూ పర్మిషన్ అని చెప్పేసిందా. ఒక ట్రాక్టర్కి తీసుకునింది 10-15 ట్రాక్టర్లు తోలుకుంటున్నారు. జేసీబీలకు కూడా పర్మిషన్ ఇచ్చి ఎండిఓ గారు ఇక్కడైతే పర్మిషన్ ఇచ్చి ఆ లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి మేము చూపిస్తాము. ఇసుక అక్రమ డంపింగ్ ఫోటోలతో సహా నా దగ్గర మొత్తం ఉన్నాయి. అధికారులు ఎవరు కానీ మేము ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఇది చేసినా ఇసుక దీని గురించి పై అధికారులకు దీనికి కూడా ఫోన్ చేసినాము. వాళ్ళు కూడా నీకు వచ్చినారు, ఎంక్వైరీ చేసి ఊరికనే చేస్తున్నారు. ఏది కానీ పట్టించుకోవడం లేదు. మా చెరువు మా కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆడవాళ్ళతో ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మనిషి వచ్చి అంతా ఇచ్చేసి జేసీబీలు ట్రాక్టర్లు అన్ని పట్టించడం జరిగింది. అన్ని ఇచ్చేసినాము. దీనిపైన జేసీబీలు కొన్ని పర్మిషన్ ఉందని చెప్తున్నారు, ట్రాక్టర్లు కొన్ని పర్మిషన్ ఉందని చెప్తున్నారు. ఇది ఎవరు ఇస్తున్నారు? ఇది వచ్చేసింది గవర్నమెంట్ రీచ్ కాదు, ఇది ప్రైవేట్. ఇది గవర్నమెంట్ రీచ్ చదల దగ్గర ఉంది. మేలపట్ల చెరువు వచ్చి గవర్నమెంట్ రీచ్ పెట్టింది లేదు. ఇక్కడ నుంచి ఎందుకు జేసీబీలు చూడండి, 10 జేసీబీలు పైన ఉన్నాయి. ట్రాక్టర్లు వచ్చేసి 50 ట్రాక్టర్లు దాకా ఉన్నాయి. చెరువులోని లోడ్ వేసుకునే సంత ఇది. దీన్ని పై అధికారులు ఇంకా స్పందించి మా చెరువుని మాకు కాపాడవలసిందిగా కోరుతున్నాం.